హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. నెక్స్ట్ ఏంటంటే, నేను వీడియో చేసిన దాన్ని బట్టి రెస్పాన్స్ చూస్తే చాలామంది వరకు 20 మెంబర్స్ వరకు కామెంట్ చేశారు క్లాసెస్ చెప్పమని. 700 మెంబర్స్ వరకు చూశారనమాట వీడియో. సరే, ఇక అందరి డిమాండ్ ఏంటంటే ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కొంచెం అయోమయంగా ఉందన్నమాట అందరికీ. నాదైతే ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది, నెక్స్ట్ రివిజన్ కూడా కంప్లీట్ చేస్తాను. ఓకే, అందరి డిమాండ్ మేరకే నేను పోదామని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఈ వీడియోలో ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తాను. అసలు ఎలా చదవాలి, ఏంటి, ఏం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏది తక్కువ ఫోకస్ చేయాలి, కాన్సెప్ట్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఆ ఎగ్జామ్ హాల్లో బిట్ అనేది ఎలా వస్తుంది, ఆ క్వశ్చన్ మనం ఎలా రీచ్ అవ్వాలా, ఎగ్జాక్ట్ ఆన్సర్కి ఎలా రావాలి అనేది ఎగ్జాక్ట్గా మొత్తం మీకు అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసేసరికి మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో, అప్పుడే మీకు ఏంటంటే అసలు అర్థమవుతుంది. అసలు 2 మినిట్స్ కూడా చూడట్లేదు వీడియో, మనకి ఏం అర్థం అవుతుంది చెప్పినప్పుడు. చూడకపోయినా బాధ లేదన్నమాట. ఎగ్జామ్ అయ్యాక ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, చూడకపోయిన వాళ్ళకి చెప్పలేదు. కానీ ఈ వీడియో ఏంటంటే మీరు చూడండి, చూసి అంతా నచ్చితే లైక్ చేయండి. చాలా యూనిక్గా ఉంటుంది వీడియో, ముందే చెప్తున్నాను, యూనిక్గా ఉంటుంది, అందరిలాగా ఉండదు, మీకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, బిగినర్ స్టేజ్లో ఉన్నారా, ఎక్స్పీరియన్స్ స్టేజ్లో ఉన్నారా, లేదంటే టాపర్ స్టేజ్లో ఉన్నారా కూడా ఈ వీడియోలో మీరు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. అదే మెయిన్ అనమాట ఈ వీడియోలో మెయిన్ ఉద్దేశం. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో ఒక్క వీడియో చూడండి, మీకు ఎంతవరకు గ్రీన్ నాలెడ్జ్ వస్తుంది, లేదంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే తర్వాత ఏంటంటే ముందుకు ఎలా పోవాలో కూడా తెలుసుకుంటారు అనమాట. ఓకే, డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏంటంటే 75 మార్క్స్ అనేది ఇచ్చారనమాట. ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే వస్తాయంటే రావు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కూడా ఉంది, అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే హాఫ్ పోర్షన్ అనుకోండి, అంటే 35 to 40 వరకు రావచ్చు, లేదంటే 35 to 40 అయ్యన్నా రావచ్చు, ఎన్విరాన్మెంట్ అని రావచ్చు. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ 40 మార్క్స్ అనుకుందాం మ్యాక్సిమం. ఈ 40 మార్క్స్లో మనం మార్క్స్ రావాలి. మనకి ఎలా చదవాలి, కొత్తగా వచ్చింది అసలుకి సబ్జెక్ట్, సొసైటీ ఎలాగ అయిపోతే మన పరిస్థితి ఏందని అందరికి భయం అనమాట. ఫస్ట్ ఏంటంటే మీకు చెప్పాను కదా, ఫస్ట్ అందరూ ఏం చేస్తారంటే సిలబస్ కాపీ తీస్తారనమాట. ఇది స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. మీరు చదివేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు వీడియో ఏంటంటే మీరు ఊహించుకోండి, మీరుగా ఏంటి అనేది ఊహించుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఏం చేస్తాం, సిలబస్ కాపీ తీస్తాం. ఫస్ట్ ఏంది, స్పేసు, డిఫరెన్స్, ఎనర్జీ, నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇలా ఒక్కొక్క యూనిట్గా ఒక 4 యూనిట్లుగా ఇచ్చారనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనం స్పేస్ తీస్తాం. స్పేస్ అంటే ఏంటి, శాటిలైట్స్ కానీ, మన ఇస్రో వాళ్ళే కానీ, నాసా వాళ్ళే కానీ, ఇట్లా ఇవన్నీ శాటిలైట్స్ మీద మొత్తం స్పేస్ అనేది రన్ అవుతుంది అనమాట. ఆ బేసిక్స్ కూడా ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఏం చేస్తాం మనం, స్పేస్ అనే టాపిక్లో ఫస్ట్ ఈ రీసెంట్గా మనకి బాగా ఫేమస్ అయిన మిషన్స్ ఏంటో చూస్తాం. చంద్రయాన్ 3, ఆదిత్య L1, గగన్యాన్. నెక్స్ట్ రీసెంట్గా మన కరెంట్ ఏంటి, OS 08 అనమాట. ఇవి మేజర్ అనమాట ఇయర్కి. ఇవి కాక ఎక్స్ట్రా కూడా ఉంటాయి, అంటే జాయింట్ కొలాబరేషన్ మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాసా, ఇండియా కలిసి నిసార్ అనేది, ఇస్రో కలిసి నిసార్ అనేది చేస్తుంది. నెక్స్ట్ లూపెక్స్ అనేది ఇండియా, జపాన్ కలిసి చేస్తున్నాయి. అట్లా జాయింట్ కొలాబరేషన్ మిషన్స్ కూడా ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్, చాలామందికి అది అర్థం చేసుకోరు అనమాట. అవి కూడా క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉండే కాన్సెప్ట్స్ అవి. అట్లా ఒకటి కొంచెం అర్థం చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు. బిగినర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ చంద్రయాన్ 3 అని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీరు అర్థం సబ్జెక్ట్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ అంటే ఓన్లీ కదా, సబ్జెక్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు చంద్రయాన్ 3 ఎలా చదువుతాం, చంద్రయాన్ 3 చూస్తాం. ఫస్ట్ డేటా July 14, 2023 ఏం శాటిలైట్ యూజ్ చేశారు, చంద్రయాన్ 3లో GSLV Mark 3 యూజ్ చేశారు. ఓకే, చంద్రయాన్ 3 అంటే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 కూడా ముందు జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి కూడా కొంచెం చూసుకుంటాము. చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయిపోయింది ఏంటి చూసుకుంటాం. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన పేలోడ్స్ ఏంటి, 7 పేలోడ్స్ యూజ్ చేశారు. అది కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. ఆ పేర్లన్నీ మనకి సరిగ్గా అర్థం కావని చెప్పేసి ఒక బిగినర్గా చెప్తున్నాను నేను. స్టార్టింగ్ పర్స్పెక్టివ్ బిగినర్గా, తర్వాత ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్గా, ఒక టాపర్గా ఎలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనేది మీకు క్లారిటీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, చూడండి కావాలంటే. నెక్స్ట్ ఏంటంటే అవి చదువుతాం. తర్వాత చంద్రయాన్ 3 అనేది పైకి వెళ్ళింది. ఇది ఫస్ట్ ఏంటంటే సౌత్ పోల్ ల్యాండ్ అయింది. ఫస్ట్ సౌత్ పోల్ ల్యాండ్ అయింది మన ఇండియానే. 4th మిషన్ ఏంటంటే ఓల్డ్ ర్యాంకింగ్స్ కూడా చూసుకోవాలి కాబట్టి 4th ప్లేసు. మామూలుగా ఇది మూన్ మీదకి పోవడం ఇది అనుకొని చెప్పి ఇండియా ర్యాంకింగ్ అని చూస్తాం. సౌత్ పోల్లో ఫస్ట్, మామూలుగా అయితే 4th ర్యాంక్. అలాగే ర్యాంకింగ్స్, నెక్స్ట్ ఎప్పుడు పోయింది, అక్కడికి వెళ్ళింది, ఏం పేలోడ్స్ యూజ్ చేశారు, ఏ శాటిలైట్ యూజ్ చేశారో చూసుకుంటాం. తర్వాత ఏంటి, ఈ టాపిక్ అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది మనకి. కొంచెం ఒక కష్టపడి చదవలేదంటే ఆ పేలోడ్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకుంటారు. చేస్ట్ అని, రంబా అని, ఇల్సా అని, అవి కూడా గుర్తుపెట్టుకుంటారు.
అక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 డిఫరెన్సెస్ కూడా చూసుకుంటారు. అలా చంద్రయాన్ 3 అయిపోద్ది. నెక్స్ట్ ఏం చేస్తారు, ఆదిత్య L1కి వస్తారు. ఆదిత్య L1 అంటే సన్ మీదకి పోయింది. ఏ డేట్ సెప్టెంబర్ 2, 2023లో పోయింది. అక్కడికి పోయిన తర్వాత మనం మెయిన్ ఏంది ఆబ్జెక్టివ్ ఏంది, మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ అక్కడ ఉన్న కరోనాలో మాస్ ఎజెక్షన్స్ గురించి కానీ అక్కడ ఉన్న టెంపరేచర్స్ గురించి కానీ దీని మీద మొత్తం స్టడీ చేయడానికి సన్ మీద ఏంటి, దాని మీద ఉన్న మనకు వచ్చే రేస్ ప్రభావం కనుక్కోవడం కానీ ఇవంతా ఏంటంటే సన్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలని పోయారనమాట. వెళ్ళిన తర్వాత అది ఏ శాటిలైట్ యూజ్ చేశారంటే PSLV C57 యూజ్ చేశారు అక్కడ. ఇది GSLV, ఇది PSLV. తర్వాత ఏంటి వెళ్ళింది అక్కడ ఏ పేలోడ్స్, అది కూడా 7 పేలోడ్సే, 7 ఇక్కడ 7 అక్కడ 7 పేలోడ్స్, దాంట్లో డిఫరెంట్ ఉంటాయి. ఆ పేలోడ్స్ యూజ్ చేశారు. మొత్తానికి ఆదిత్య L1 అనేది సన్ మీదకి దగ్గర తీసుకెళ్లారు. ఆ L1 అంటే ఏంటంటే లెగ్రాంజ్ పాయింట్ అనమాట. సన్ మీదకి డైరెక్ట్గా పోతుందంటే సన్ మీదకి పోదు, ఆ L1 అనే పాయింట్ దగ్గరికి పోతుంది. అది ఎంత డిస్టెన్స్ ఉంది, మొత్తం L1 పాయింట్స్, లెగ్రాంజ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ అది ఓకే. నెక్స్ట్ గగన్యాన్ మిషన్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. గగన్యాన్ మిషన్ ఏంటి, అది కూడా 2 అన్మ్యాన్డ్ మిషన్, 1 మ్యాన్డ్ మిషన్, 3 ఉంటాయి మొత్తం దీంట్లో. అవి టెస్టులు చేశారనమాట. ఇదేంటంటే హ్యూమన్స్ స్పేస్ ఫ్లైట్, మనం మీదకి హ్యూమన్స్ కూడా పైకి వెళ్ళి అట్లా చూసి రావాలని అట్లా ఉంటుంది కదా, స్పేస్లోకి వెళ్ళాలని అట్లా, వాళ్ళ కోసం ఈ గగన్యాన్ మిషన్ అనేది అనమాట. అది కూడా ఏం శాటిలైట్ యూజ్ చేశారంటే GSLV యూజ్ చేశారు అని చూసుకుంటారు. బిగినర్స్ ఏంది ఇట్లా చదువుకొని 3 ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఓకే నేను ఎగ్జామ్కి రెడీ అనుకుంటారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వద్దాం. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఏం చేస్తారు, ఇవన్నీ చదువుకుంటారు. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాస్తారు. వీళ్ళు ఎగ్జామ్స్ రాసి కొంచెం అండర్స్టాండింగ్ తీసుకొని ఒక నెంబర్ ఆఫ్ టెస్టులు రాసి ఓకే ఇక్కడ మనం రాంగ్ చేస్తున్నాం, ఇంకా అర్థం చేసుకోవాలి, లేదంటే ఈ పాయింట్ మనం మిస్ అయింది, అట్లా నోట్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కొంచెం ఆ టాపిక్ మీద కొంచెం ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది. టాపర్స్కి వద్దాం. ఇప్పుడు వీళ్ళు యూనిక్ అనమాట. వీళ్ళు ఎలా ఆలోచిస్తారు ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తా, క్లారిటీగా చూడండి. వీళ్ళు అందుకే ఎక్కువ మ్యాక్సిమం టాపర్స్ అయ్యేది, వీళ్ళు సక్సెస్ అయ్యేది కూడా ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా చదువుతారు, బాగానే ఉంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 చదివాక ఆ రోజు తర్వాత ఆ నైట్కు ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారు, బుక్ అవన్నీ ఏం చూసుకోకుండా ఒకసారి ఆలోచిస్తారు. ఈ 3 చదివాం, మనం ఒకసారి కంపేర్ చేసుకుందాం, డిఫరెన్సెస్ చూసుకుందాం. ఓకే చంద్రయాన్ 3 ఏంటంటే ఈ డేట్లో పోయింది, ఆదిత్య ఈ డేట్లో పోయింది, గగన్యాన్ ఈ ప్రెజెంట్ ఏంటంటే టెస్టింగ్లో ఉంది, 2025లో ఆ మ్యాన్ మిషన్ కూడా పోద్ది. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ పేలోడ్స్ చూసుకుంటారు. చంద్రయాన్ 3 7, ఆదిత్య L1 కూడా 7. ఓకే ఒకటే సేమ్ ఉన్నాయి. అక్కడ పేర్లు ఏంది, చంద్రయాన్ CHతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఇక వీళ్ళు ట్రిక్స్తో పాటు చదువుతారు. ట్రిక్స్ కూడా ఎక్కడ ఏది ఎట్లా యూజ్ చేస్తారు చెప్తా. చేస్ట్ అనేది ఉంది, చేస్ట్, రంబా, ఎల్సా, మేజర్ ఇవి 3. CH చంద్రయాన్ కాబట్టి ఇక్కడ కూడా చేస్ట్ ఈజీయే, రంబా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే బాగానే ఉంది. ఆదిత్య L1లో ఏం యూజ్ చేశారు, ఆదిత్య L1లో పాపా, సూటు, VLC 3 మేజర్ అనమాట. అప్పుడు ఏంటి సన్ మీదకి వీళ్ళు ట్రిక్ గుర్తుపెట్టుకుంటారు, ఏదో విధంగా ట్రిక్. ఇప్పుడు నేనైతే ఎలా గుర్తుపెట్టుకున్నాను, నాకు మామూలుగా గుర్తుంది, కానీ స్టార్టింగ్లో ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హనుమంతుడు ఉన్నాడు అనుకో, బాల్ సన్ను మింగేసాడు అనమాట చిన్నప్పుడే. ఆ సన్ను మింగేసే విషయంలో వాళ్ళు పాప చెప్తారు, పాప నేను ఒక సూట్ వేసుకొని సన్ మీదకి పోతానంటే సరే వెళ్ళిరా అంటాడు. అంటే ఏంటి పాప, సూటు, VLC ఈ 3 మేజర్ గుర్తుపెట్టుకుంటే చాలా, మిగతా అంతా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకుంటారు. ఓకే గగన్యాన్ 3 కూడా ఏంటంటే మొత్తం 4 మెంబర్సు పాస్ అని కోడ్ PASS, ప్రశాంత్ నేరు, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణను, శుభాన్ శుక్లా అన్నీ గుర్తుండకపోయినా PASS స్టార్టింగ్ వర్డ్స్ కన్ఫర్మ్ రావాలి కాబట్టి ఆ పాసు మొత్తం 403 ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకుంటారు. అంటే 4 మెంబర్స్ 400 కిలోమీటర్స్ 3 days స్పేస్ ఫ్లైట్. ఈ నెంబర్ అనేది కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటారు 403 అనే నెంబరు. ఓకే ఇది అట్లా వీళ్ళు గుర్తుపెట్టుకొని ట్రిక్స్తో పాటు చదువుకొని నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, అక్కడికి ఆగరు, సెర్చ్ చేస్తారు. అసలు ఏంది చంద్రయాన్ 3 ఎప్పుడో పోయింది, జూలైలో పోయింది, ఇప్పుడు దాకా ఏం కనుక్కుంది, అక్కడ సల్ఫర్ అనేది కనుక్కుంది, అక్కడ ఉన్న టెంపరేచర్ చేస్ట్ అనేది టెంపరేచర్ ఆడ పోయి కనుక్కుంటుంది. ఓకే 50 to 70 degrees దాకా ఇది టెంపరేచర్ అక్కడ ఉంది మూన్ మీద కూడా అని కనుక్కుందనమాట. నెక్స్ట్ ఆదిత్య L1 పోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంది, L1 పాయింట్ అంటే ఏంటి, మొత్తం L5 పాయింట్స్ ఏంటి, L1లోనే ఎందుకు పెట్టారు, L1లో ఇది ఉంది, ఓకే L2లో ఏముంది, L2లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఉంది. అట్లాగా వీళ్ళు ఏంటంటే అనాలిసిస్ పెంచుకుంటారు వీళ్ళు. నెక్స్ట్ అక్కడ వచ్చే ఆప్షన్స్లో కూడా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఎత్తు నుంచి అక్కడికి డిస్టెన్స్ అనమాట. అట్లా వీళ్ళు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్తో, డేటాతో, ఒక సెర్చింగ్తో, ఒక అనాలిసిస్తో అక్కడ వచ్చే ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్చి ఇచ్చిన ఈ ఆప్షన్ దీనికి సంబంధించి దానికి సంబంధించింది, లేదంటే ఇక్కడ ఇది రాకూడదు, అది రావాలని చెప్పి అక్కడే ఐడెంటిఫై చేసేంత కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఎలా అంటే అంత డిఫరెంట్ మోడ్లో ఉంటారు వీళ్ళు. అంటే సెర్చ్ చేసి కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, అనాలిసిస్ కానీ అట్లాగా
ఆ కరెంట్ అప్డేషన్ కానీ ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తారు. అందుకే బిట్ అనేది మ్యాక్సిమం పావు వీళ్ళకి, అందుకే వీళ్ళు టాపర్స్ అవుతారనమాట. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది అనమాట. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది మీరు కామెంట్ చేయండి, బిగినరా లేకపోతే ఎక్స్పీరియన్సా టాపరా అని. నెక్స్ట్ వీడియో ఎలా ఉంది, ఒకవేళ బాగుంటే ఎక్సలెంట్ కంటిన్యూ దిస్ ఇనిషియేటివ్ అని పెట్టండి. ఒకవేళ బాగలేదా నాట్ జీరో అని పెట్టండి. నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఏం పట్టించుకోండి, ఎందుకంటే నేను ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.